నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మెల్యే ఒకరు ప్రకంపనలు సృష్టిస్తున్నారు. టీడీపీలో బ్రోకర్లకు మాత్రమే టికెట్లు ఇస్తారంటూ ఆయన చేసిన కమెంట్స్కు పార్టీ నేతలు కంగారు పడుతున్నారు. తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడుతున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గం పేరేంటి? వాట్స్ దిస్ స్టోరీ? జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితా అనేక జిల్లాల్లో ఆశావహుల ఆగ్రహ ఆవేశాలకు దారితీస్తుంది. నెల్లూరు జిల్లాలో కూడా నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తొలి జాబితాలో తన పేరు లేనందుకు ఉదయగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు చంద్రబాబుపై మండిపడుతున్నారు. బొల్లినేని స్థానంలో ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్కు చంద్రబాబు అవకాశం కల్పించారు. 10 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న తనను కాదని సురేష్కు టికెట్ ఎలా ఇస్తారంటూ నిలదీస్తున్నారు. ఒక పథకం ప్రకారమే చంద్రబాబు, లోకేష్ తనను పక్కన పెట్టారని, ఆఖరు నిమిషంలో టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చి బ్రోకరిజం చేస్తేనే టీడీపీలో టికెట్లు వస్తాయంటూ బొల్లినేని తన అనుచరుల వద్ద చెప్పుకొని బాధపడుతున్నారనే టాక్ నడుస్తోంది. ప్రవాస ఆంధ్రుడు కాకర్ల సురేష్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది బొల్లినేని రామారావి. అయితే ఇప్పుడు తన గురువుకే పంగనామాలు పెట్టి ఆయన టికెట్ను కాకర్ల తన్నుకుపోయారంటూ టీడీపీలో సెటైర్లు వేసుకుంటున్నారు. ఉదయగిరిలో బొల్లినేనిని వ్యతిరేకించే వర్గాలన్నింటినీ దగ్గరకు తీసి పథకం ప్రకారం లోకేష్కు దగ్గరయ్యారు. బొల్లినేనికి వ్యతిరేకంగా లోకేష్కు ఫిర్యాదులు చేస్తూ ఈసారి ఆయనకు టికెట్ రాదని, తనకే ఇస్తామని చెప్పారంటూ ప్రచారం చేసుకున్నారని టీడీపీలో చర్చించుకుంటున్నారు. బొల్లినేనికి ఎన్నికల్లో ఖర్చు చేయటానికి తగినన్ని డబ్బులు లేవని, తానైతే భారీగా ఖర్చు చేయగలనని చంద్రబాబు, లోకేష్ల దగ్గర బిల్డప్లిచ్చారని చెప్పుకుంటున్నారు. గుట్టలుగా సంపాదించిన డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేయటానికి రెడీ అవుతున్నారట. కాకర్ల మాటలు, డబ్బు చూసి బొల్లినేని కంటే ఈయనే బెటర్ అని టీడీపీ అధినేత చినబాబు నిర్ణయించుకున్నారట. గ్రీన్ సిగ్నల్ రావటమే ఆలస్యం, పార్టీకి భారీగా ఫండ్ సమర్పించుకుని టికెట్ తెచ్చుకున్నట్లు ఉదయగిరి టీడీపీలో ప్రచారం జరుగుతోంది. బొల్లినేని రామారావును కాదని కొత్తగా వచ్చిన కాకర్లకు టికెట్ ఇవ్వటంపై ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ నేతలు చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, కార్యకర్తలకు అందుబాటులో లేకుండా కేవలం డబ్బుందనే కారణంతో కాకర్లకు టికెట్ ఇవ్వటం ఏంటని చర్చించుకుంటున్నారు. బొల్లినేని ఒక మాట చెబితే కాకర్ల సురేష్ను గ్రామాల్లో తిరగనివ్వబోమని, ఆయన ఎలా గెలుస్తారో చూస్తామని మాజీ ఎమ్మెల్యే వర్గం నేతలు సవాళ్లు విసురుతున్నారు. గ్రామస్థాయి నేతలు సైతం కాకర్ల సురేష్ను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వహించిన బొల్లినేని భవిష్యత్ కార్యాచరణ ప్రకటన కోసం ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. టీడీపీ నాయకత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న బొల్లినేని రామారావు ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉందని ఆయన వర్గం నేతలు చెబుతున్నారు. ఇక ఉదయగిరిలో టీడీపీ అడ్రస్ గల్లంతు కావటం ఖాయమంటున్నారు.